2026లో తొలి చంద్రగ్రహణం మార్చి 3 మంగళవారం అంటే ఈ రోజున సంభవిస్తోంది. భారత్లో ఈ గ్రహణం పాక్షికంగా లేదా చివరి దశలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం భారతదేశంలో చంద్రోదయం అయ్యే సమయానికి గ్రహణం అప్పటికే ప్రారంభమై ఉంటుంది కాబట్టి మనం గ్రహణం యొక్క చివరి దశలను మాత్రమే చూడగలం. గ్రహణం ప్రారంభం వచ్చేసి సాయంత్రం 3:20 పూర్ణ స్థితి వచ్చేసి సాయంత్రం 4:34 పూర్ణ స్థితి ముగింపు వచ్చేసి సాయంత్రం 5:33 గ్రహణం పూర్తిగా ముగిసే సమయం వచ్చేసి సాయంత్రం 6:47 ముగుస్తుంది. చంద్రుడు ఉదయించే సమయాన్ని బట్టి ఆయా నగరాల్లో గ్రహణం కనిపించే సమయం అయితే మారుతుందన్నమాట. హైదరాబాద్లో వచ్చేసి గ్రహణం కనిపించే సమయం 6:22 అనమాట. ఎప్పుడు ముగిస్తుంది అంటే 6:47 అయితే ముగిస్తుంది. విజయవాడలో వచ్చేసి 6:12 మొదలై 6:47 ముగిస్తుంది. విశాఖపట్నంలో 5:58 మొదలై 6:47 ముగుస్తుంది. సూతక కాలం వచ్చేసి ఈ గ్రహణం పగలే ప్రారంభం అవుతున్నందువలన సూతక కాలం మార్చి 3 ఉదయం 6:23 AM నుండి ప్రారంభమైంది. గ్రహణం ముగిసే వరకు అంటే 6:47 వరకు ఇది కొనసాగుతుందన్నమాట, సాయంత్రం వరకు కూడా. మరి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ గ్రహణం ఈశాన్య రాష్ట్రాలు అంటే అస్సాం, బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ సమయం అయితే కనిపిస్తుంది అనమాట. దక్షిణ భారత్లో చంద్రోదయం ఆలస్యంగా అవడం వల్ల కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణ ఛాయలు అయితే కనిపిస్తాయి. అయితే హోలీ పండుగ వచ్చేసి ఈ గ్రహణం హోలీ అంటే పాల్గొన పూర్ణిమ రోజే రావడం ఒక విశేషం అనమాట. శాస్త్రాల ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించి హోలికా దహనం లేదా పూజలు నిర్వహించడం మంచిదని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం కన్యా రాశి మరియు ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో సంభవిస్తోంది కనుక దీనివల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. మరికొన్ని రాశుల వారికేమో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అయితే సూచిస్తున్నారు అనమాట. అయితే ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో అనేది చూద్దాం. అంటే ఎవరికి ప్రతికూల ప్రభావం ఉంది అనేది చూద్దాము. ఈ రాశుల వారు అంటే కన్యా రాశి, మీన రాశి, ధనస్సు రాశి, మిథున రాశి అన్నమాట. వీరు ఆరోగ్య విషయంలో, ఆర్థిక లావాదేవీల్లో మరియు మాట తీరులో సంయమనం పాటించడం మంచిదన్నమాట. కన్యా రాశి వారికి వచ్చేసి గ్రహణం మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి మానసిక ఒత్తిడి, అనవసర ఆందోళనలు ఉంటే అవకాశం ఉందన్నమాట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మీన రాశి వారు వచ్చేసి భాగస్వామి వ్యాపారాల్లో లేదా జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు అయితే రావచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ధనస్సు రాశి వారికి వచ్చేసి వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుందన్నమాట. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. అలాగే మిథున రాశి వారికి వచ్చేసి కుటుంబ విషయాల్లో కొంత అసహనం కలగవచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎవరికి అంటే మేషం, వృషభం, కర్కాటకం, తులరాశి అన్నమాట. ఈ రాశుల వారికి ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి కానీ నష్టం జరగకపోవచ్చు. అలాగే సానుకూల ప్రభావం ఉండే రాశులు ఎవరంటే గ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశుల వారికి